హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన హరినామాశ్రయం సెషన్స్కి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण. అందరికీ స్వాగతం అండి మరొకసారి నా హరినామాశ్రయం సెషన్స్కి. సో మనం భగవద్గీత చర్చించుకుంటున్నాం. అందులో భాగంగానే 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ మనం 10th చాప్టర్ 10వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళి షేర్ ద స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచ యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచ యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచ యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. హరే కృష్ణ. మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచ యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. श्री भगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हित काम्याय हरे कृष्ण। హరే కృష్ణ. ఓకే, అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు కలవు అర్జున, మరలా ఆలకింపుము, అంటే మరల వినయ్యా. నీవు నాకు ప్రియమైన మిత్రుడవ్వటం వలన ఇంతవరకు వివరించిన దానికంటేను ఉత్తమ జ్ఞానమును నీ హితము కొరకై నేను తెలుపుదును. మనకు అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. వీటిలో జాగ్రత్తగా ఉండయా, వాటిలో జాగ్రత్తగా ఉండయా అని. ఎందుకు అలా చెప్తారు అంటే, వీళ్ళు నాకు ఇష్టమైన వారు, వీళ్ళు తప్పటడుగు వేయడం నాకు బాధాకరం, కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనం కొన్ని జాగ్రత్తలు చెప్తాం వాళ్ళకి. కానీ ఇంకొన్నిసార్లు ఆ ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఏం జరుగుద్దంటే, ఆ జాగ్రత్తలు రెండోసారి చెప్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, రెండోసారి చెప్తారు, మళ్ళీ ఈ మాట కూడా అంటారు, మాటి మాటికి చెప్తున్నానని ఫీల్ అవ్వకు. అంటే వాళ్ళకు కూడా తెలుసు, రెండోసారి చెప్తున్నాను, మూడోసారి చెప్తున్నాను, నాలుగోసారి చెప్తున్నాను, ఎక్కువ సార్లు చెప్తున్నాను, వాళ్ళకు కూడా తెలుసు. కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తుంటారంటే కేవలం ఒకే ఒక కారణం, ఆ ప్రేమ ఎక్కువైపోవడం వల్ల. ఇక్కడ కూడా భగవంతుడు అదే అర్జునుడు పట్ల ప్రేమతోటి భూయ ఏవ మహాబాహో, భూయ అంటే సంస్కృతంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, శృణుమే పరమం వచ, దయచేసి విను. ఎందుకు చెప్తున్నాను నీకు? యత్తేహం ప్రియమాణాయ, నువ్వు నాకు ప్రియమైన వాడివి, చాలా 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 ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడివి, అందుకే వక్ష్యామి హితకామ్యయ, వక్ష్యామి నీ కోసం పలుకుతున్నాను, నీ మంచి కోరుకు అని. ఎందుకంటే భగవంతుడికి భగవాన్ అంటే దాని అర్థం, ఈ శ్లోకంలో కూడా శ్రీ భగవాన్ ఉవాచ అని వచ్చింది. భగవంతుడికి 6 రకాల అపులెన్సెస్, అంటే 6 రకాల, వాటిని ఏమంటారు తెలుగులో, సిద్ధులు అంటే ఐశ్వర్యాలు, 6 రకాల మంచి అపులెన్సెస్ ఉంటాయి, మంచి రకాల కీర్తి సంపదన ఐశ్వర్యాలు కన్నా. 6 రకాలు ఏంటంటే, ఒకటి శక్తివంతుడు, బలవంతుడు భగవంతుడు. 2 చాలా ఫేమస్, కీర్తివంతుడు. తర్వాత ఐశ్వర్యం, అంటే చాలా లక్ష్మి, అంటే ఎంతోమంది వేల కొలది లక్ష్మీని సేవ చేస్తూ ఉన్నటువంటి వారు. తర్వాత చాలా జ్ఞానవంతుడు భగవంతుడు. తర్వాత 5వది సౌందర్యవంతుడు, అందమైన వాడు. తర్వాత వైరాగ్యం, అంటే భగవంతుడు ఎంతగానో ప్రేమించే బృందావనం వాళ్ళందరిని కూడా అలా విడిచేసి అలా మధుర ద్వారకకి వెళ్ళి తన డ్యూటీస్ కోసం వెళ్ళాడు, అంత వైరాగ్యం కూడా ప్రదర్శించాడు. వీటిని భగవంతుడికి ఉన్నటువంటి 6 విభూతులుగా మనం భగవంతుడి గురించి తెలుసుకుంటాం అన్నమాట. అయితే శ్రీకృష్ణుని భూమిపై అవతరించినప్పుడు ఈ 6 విభూతుల్ని భగవంతుడు క్లియర్గా అందరికీ చూపించాడనమాట, ఈ 6 విభూతుల్ని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా తనకున్నటువంటి ఈ విభూతులన్నిటి గురించి కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు అందరికీ. చూడు, నా దగ్గర ఎంతో ఉంది అని ఈ 10వ అధ్యాయం మొత్తం కూడా భగవంతుడికి ఈ 6 విభూతులు చాలా, భగవంతుడు అంటే అర్థం అది, ఆ విభూతుల్ని కృష్ణుడే స్వయంగా వాటిని ఏ విధంగా తెలుసుకోవాలో ఆ రహస్యమైన జ్ఞానాన్ని అర్జునుడికి ఈ 10వ అధ్యాయం చెప్పబోతున్నాడు అనమాట. మనకు 7వ అధ్యాయం ఆరంభం నుంచి భగవంతుడికి ఉన్నటువంటి వివిధ శక్తులు, వాటన్నిటి గురించి కూడా మనకు స్లోగా భగవంతుడు రిలీజ్ చేస్తున్నాడు. 7వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో కూడా, ఈ 10వ అధ్యాయంలో కూడా ఇంకా ఎక్కువగా. ఇంకా ఈ 10వ అధ్యాయంలో ఏంటంటే తనకున్నటువంటి ఒక స్పెషల్ పవర్స్, అంటే స్పెషల్ శక్తులు ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉన్నాయి, వాటి ద్వారా మనం భగవంతుని ఏ విధంగా అనుభూతి చెందొచ్చు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న బాహ్యమైన ప్రపంచంలో ఆ భగవత్ శక్తిని కానీ చూసేటువంటి ఆ జ్ఞానం కానీ మనకు వచ్చిందంటే, అలాంటి కళ్ళు కానీ మనకు వచ్చినట్లయితే, అప్పుడు మనకు భక్తిలో చాలా దృఢంగా పాతుకొని పోతాం. ఎందుకంటే మనం చేసేటువంటి భక్తి అనేది ఇంకా పూర్తిగా ఎటువంటి సంకోచం లేకుండా, సంశయాలు లేకుండా ఉంటుంది మన భక్తి అనేది. భక్తి అప్పుడు మనం దృఢ నిశ్చయంతో చేస్తాం. ఎప్పుడైతే మనం భక్తి దృఢ నిశ్చయంతో చేస్తామో జరిగేటువంటిది ప్రతిఫలం ఏంటంటే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి, మనలో భక్తిభావం చాలా తొందరగా వేకన్ అవుతుంది. ఎప్పుడు దృఢ నిశ్చయంతో చేస్తాం, ఎటువంటి సందేహాలు లేకుండా. సో అందుకోసమని భగవంతుడు ఈ అధ్యాయంలో మనందరికి కూడా
తనకున్నటువంటి ఒక ప్రత్యేక విభూతుల గురించి చెప్తున్నాడు అనమాట భగవంతుడు ఈ అధ్యాయంలో అందరికీ. ఓకే, ఇంకా చాలామంది జాయిన్ అవ్వాలనుకుంటాను. ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. न मे विदुसुरगणा प्रभवं नाम हर्षया అహం ఆదిర్హి దేవాణం మహర్షీణాం చ సర్వశా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం అండి. భగవంతుని గురించి పెద్ద పెద్ద వాళ్ళు కూడా తెలుసుకోలేరని పూర్తిగా అని చెప్పేటువంటి శ్లోకం ఇది. నమే విదూసురగణ ప్రభవం నామ హర్షయా అహం ఆదిర్హి దేవాణం మహర్షీణాం చ సర్వశా. నమే విదూసురగణ ప్రభవం నామ హర్షయా అహం ఆదిర్హి దేవాణం మహర్షీణాం చ సర్వశా. మీరు ఎవరైనా చదువుతారా? ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. నమే విదూసురగణా ప్రభావం నమహర్షయా అహం మహామాదిర్హ దేవానాం మహర్షీణాం చ సర్వసః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నమే విదూసురగణాః ప్రభవం సమహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం: దేవతా సమూహములు కాని మహర్షులు కాని నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరుగజాలరు. ఏలయనగా సర్వవిధములా ఆ దేవతలకును మహర్షులకును నేనే మూలం. భగవంతుడు ఏమంటారంటే, నమే విదు సురగణ. నమే నా గురించి విదు తెలుసుకోలేరు ఎవరు కూడా. ఎవరు? సురగణ. అసురులు సురులు అంటారు. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. సురగణ అంటే దేవతలకే గణాధిపతి, అంటే దేవతలను ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా. నమే విదు సురగమన. ఇంకా వాళ్ళని దాటి ఉన్నటువంటి పైన వారు మహర్షులు, తపోలోకంలో ఉంటారు. అలాంటి మహర్షులు కూడా నన్ను పూర్తిగా తెలుసుకోలేరు. నేను క్రియేట్ చేసినటువంటి ఈ సృష్టిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి నా వివిధ శక్తులని అలాంటి మహర్షులు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే, ఉదాహరణ చెప్తున్నాను, మన తర్వాత శ్లోకంలో వస్తుంది. అణోరణీయాంశం, ప్రతి అణువులో భగవంతుడున్నాడు. మరి మన దేహం ఎన్ని వేల కోటాను కోట్ల అణువులతో నిర్మించబడింది. మన దేహం ప్రతి అణువులో భగవంతుడు ఉన్నాడు. అసలు దీన్ని అర్థం చేసుకోవడం నమే విదు సూరగణ. దేవతలకు కూడా అర్థం కాదు, మహర్షులకు కూడా అర్థం కాదు. ప్రభవం నా మహర్షయ, భగవంతుడి యొక్క సృష్టి, అతని లీలలో. ఒక్క మానవ దేహంలోని ఇన్ని వేల కోటాను కోట్ల అణువులుంటే ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఎన్ని వేల కోటాను కోట్ల అణువులు ఉండాలి. ప్రతి అణువులో భగవంతుడు ఎంటర్ అయి ఉన్నాడు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. ఇది ఒక డీప్ సైన్స్. అందుకే బ్రహ్మ సంహితలో ఇలా చెప్తారనమాట. ఏంటిది? గోవిందమాది పురుషం తమహం నమామి ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అనాదిరాదిర్ గోవింద. అనాదిర్ అంటే ఆయనే మొట్టమొదటి వారు. ఆదిర్ గోవింద
అతని తర్వాత ఇంకొకరు ఎవరు లేరు. సర్వకారణ కారణం, అన్ని కారణాలకి మూల కారణం. అందుకే భగవంతుడు ఇక్కడ అంటున్నారు, ఎందుకు వాళ్ళు దేవతలు తెలుసుకోలేరు, మహర్షులు ఎందుకు నా గురించి పూర్తి తెలుసుకోలేరంటే, ఆ సర్వ దేవతలకు మహర్షులకు తానే కారణమని భగవాన్ ఇక్కడ స్వయంగా చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. అయితే ఇక్కడ నా అర్థం ఎందుకు చెప్తున్నారంటే, మహర్షులు పెద్ద పెద్ద ఋషులు వాళ్ళే అర్థం చేసుకోలేరు అని ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే భగవంతుడు స్పెసిఫిక్గా, వాళ్ళే భగవంతుడి యొక్క నామం గురించి కానీ స్వరూపం గురించి కానీ వాళ్ళకి అందులో ఎంత శక్తి ఉందో తెలుసుకోలేకపోతే ఇంక అల్పమైన ఈ లోకంలో ఉన్నటువంటి నామమాత్ర పండితులు నామమాత్ర మనుషులు ఇంకా వాళ్ళ పరిస్థితి గురించి వేరే చెప్పాలి మనం. ఉమ్. అందుకే భగవంతుడు సామాన్య మానవుడిగా అంటే ఒక సాధారణ మనిషికి ఈ భూమిపై అవతరించి ఇంత అసాధారణమైన లీలల్ని గోబర్ధగిరిని ఎత్తడమైన కానీ కాళియప్ప మీద డ్యాన్స్ చేయడం కానీ ఆ ఆ దావాగ్ని మొత్తం నోట్లో తీసుకోవడం కానీ ఇలాంటి అసాధారణమైనటువంటి లీలల్ని ఎందుకు చేస్తున్నారు ఎవ్వరూ తెలుసుకోలేరు. అందుకే శ్రీకృష్ణుని అవగాహన చేసుకోవడానికి ఏదో పెద్ద స్కాలర్షిప్ పాండిత్యం బాగా చదువులు ఉంటే అది అర్హత కాదండి. అది అర్హత కాదని మనం గ్రహించాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, దేవతలు మహర్షులు వాళ్ళ మానసిక కల్పనలు మనకంటే గొప్పగా ఉంటాయి. అలాంటి గొప్పగా ఉన్న మానసిక కల్పనలున్న దేవతలే కృష్ణుని అవగాహన చేసుకునడానికి ప్రయత్నించి ప్రయత్నించి విఫలైతే ఇంకా మామూలు సాధారణ వారి పరిస్థితి ఏంటండి? అందుకే మన భాగవతంలో కూడా చెప్పారు, దేవతలు సైతం భగవంతుని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు మనకున్నటువంటి ఇంద్రియ శక్తులనేవి చాలా తక్కువ. ఇక్కడ ఉన్నటువంటి జడేంద్రియ తాహికాలు. ఈ జడ ఇంద్రియాలతోటి భగవంతుని మనం గ్రహించలేం పూర్తిగా. మన మానసిక కల్పన కూడా ఒక ఇంద్రియం అది కూడా. మనస్సస్థాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మనసు కూడా ఒక ఇంద్రియం. ఎందుకంటే అవి కాన్స్టెంట్‌గా భౌతిక ప్రపంచంలో గుణాలు బంధిస్తూ ఉంటాయి వాటిని. ఒకసారి రజోగుణం బంధించిందంటే, మనకేదైనా మంచి ఫైట్ జరుగుతుంటే ఆనందం వస్తది. మనకేదైనా మంచిగా స్పైసీగా ఉంటే ఆనందం వస్తది. ఒకసారి సత్వగుణం మన మీద అటాక్ చేస్తే, ఒక సాత్వికంగా, పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉండడం మనకు ఆనందాన్ని ఇస్తది. ఒకసారి తమోగుణం అటాక్ చేసి అన్నీ పక్కన పెట్టేసి నిద్రపోవడం ఆనందాన్ని ఇస్తది. ఇలాగ కాన్స్టెంట్‌గా ఏదో ఒక గుణం మనల్ని ఒక తాడుతో బంధించినట్టుగా బంధించేస్తది మన దేహాన్ని. అలాంటి ఇంద్రియాలు, ఒక గుణాలతో బంధించబడినటువంటి ఇంద్రియాలు ఏ విధంగా భగవంతుడిని అర్థం చేసుకుంటాయ్యా అంటున్నారిక్కడ. అందుకే ఎవరైతే పరతత్వం గురించి, భగవత్ తత్వం గురించి, కృష్ణ తత్వం గురించి అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే భగవంతుడు ఇక్కడ ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. నేనే దేవాది దేవుడని అని. ఎందుకు? ఈ శ్లోకంలో చెప్పారు, అహం ఆదిర్హి దేహానాం మహర్షీణాం చ సర్వశ. నేనే అందరికీ అహం ఆదిర్హి అందరి దేవతలకు నేనే మూలం. మహర్షీణాం చ సర్వశ. మహర్షులకైనా సర్వశ మిగిలిన వాళ్ళకందరికి కూడా. అని ఇక్కడ భగవంతుడు ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు అనమాట. నేనే దేవాది దేవుడిని. ఎవ్వరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కానీ భగవంతుడు అంటున్నారు, తానే అంతటా నిలిచి ఉన్నాడు. చాలామంది జనులలో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పర్సన్ కృష్ణుణ్ణి నిజస్థితి రూపంలో అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్‌గా అర్థం చేసుకొని ఫెయిల్ అవుతారు. ఎందుకంటే బై డిఫాల్ట్ చాలామంది అతను కూడా మాలాగే మనిషేలే. కాకపోతే కొంచెం సూపర్ హ్యూమన్ పవర్స్ ఉన్నాయిలే అనుకుంటారు. వాళ్ళ మనసుకు తగ్గట్టుగా. అందుకే అలాంటి వాళ్ళందరి యొక్క మెంటల్ కంకాక్షన్‌ని షాటర్ చేయడానికి, వాటన్నిటిని తగ్గొట్టడానికి భగవంతుడు తన కాజ్‌లెస్ మెర్సీ తోటి, తన దయా హృదయంతోటి ఏం చేస్తారు? భూమిపైన అవతరించి వివిధ లీలలని చేస్తారు. అప్పుడే నమ్ముతారు జనాలు. అరే! ఇది సాధారణ మనుషులు చేసేటువంటి లీలలు కాదు అని. హ్మ్. చాలామంది భగవంతుడికి శరణు పొంది సేవ చేయడం కన్నా కూడా బ్రహ్మంలో లీనమైపోవాలి, బ్రహ్మంలో కలిసిపోవాలని తపస్సులు చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా కృష్ణుడి యొక్క కృపను పొందలేరు. ఎందుకంటే ఎవరైతే సేవాభావంతోటి వెళ్తారో వాళ్ళు మాత్రమే కృష్ణ యొక్క కృపను పొందుతారు అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఓకే. ఇవాల్టికి చివరి శ్లోకం. ఓకే. 10.3
యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై విముచ్యతే. చాలా చాలా మంచి శ్లోకం అండి ఇది. దీన్ని మీరు వాళ్ళందరూ రిసైట్ చేసుకోండి. ఇది అందరూ కూడా రిసైట్ చేసుకుంటుండే ఈ శ్లోకాన్ని. యో మామజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యో మామజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. మీరు ఎవరైనా చెబుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యో మామజ అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమూఢః సమర్థ్యేషు సర్వపాపే ప్రముచ్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యో మామజమానాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమూఢః సమత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ముచ్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యో మామజమానాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమత్యేషు సర్వపాపై ప్రముచ్యతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యో మామజనమాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమూఢః సమత్యేషు సర్వపాపై ప్రముచ్యతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అనువాదం: నన్ను పుట్టుక లేనివానిడిగాను అనాదిగాను సర్వలోకములకు దివ్య ప్రభువగును తెలుసుకున్నవారు మాత్రమే మానవులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వ పాపముల నుండి విముక్తుడగును. ఎవరంట సర్వ పాపల నుంచి విముక్తుడయ్యేవారు? ఈ శ్లోకంలో చెప్పారండి. యోమాం అజం అనాదించ. యోమాం ఎవరైతే నన్ను, అజం జ అంటే జన్మ అంటే సంస్కృతంలో, పంకజ అంటే పంకం నుంచి జన్మించిన వాడు, అయోనిజ తనుజ తనువు నుంచి పుట్టినటువంటి వారు, జ అంటే పుట్టుక. కానీ ఇక్కడ యోమాం అజం పుట్టుక లేనివాడు. అజం అంటే పుట్టుక లేదు తనకి. ఎందుకంటే మనకు మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జీవికైనా కానీ ఒక పుట్టుకకి కారణం ఉంటుంది. పుట్టుక ఎవరి నుంచి తీసుకోవాలి? 4 రకాలుగా ఉన్నటువంటి అన్ని రకాల జీవరాశులు 4 రకాల పుట్టుకలు తీసుకుంటాయి. 1 భూమి నుంచి పుట్టేది. 2 ఫెర్మెంటేషన్ అంటారు. జర్మినేషన్ అంటారు, పులియబెట్టడం. వాటి ద్వారా ఒక పుట్టుక వస్తుంది. వాటి నుంచి వస్తాయి అన్నమాట కొన్ని బ్యాక్టీరియా, ఫంగల్ లాంటివి. 3 అండం అంటే ఎగ్స్, గుడ్లు. ఎగ్స్ నుంచి పుట్టుకొస్తాయి, అండజ అంటారు వాటిని. 4 ఏంటి? గర్భం, పిండం నుంచి. ఈ 4 నుంచి జీవులు పుడతాయి. భూమి నుంచి, ఫెర్మెంటేషన్ నుంచి, తర్వాత అండాల నుంచి, తర్వాత గర్భం, పిండాల నుంచి. కానీ యోమాం అజం, కానీ భగవంతుడికి అలాంటి పుట్టుక లేకుండా ఎలా ఉంటుంది అనేది మన స్పెక్యులేషన్కి కాదు. మన మనసుతో కల్పనలు చేసి భగవంతుడు ఎలా పుడతారు, భగవంతుడు ఎలా ఉంటారు, మనలాగా పుట్టారు కదా అని మన యొక్క జోన్లో ఫిట్ చేయకూడదు భగవంతుణ్ణి. ఎవరైతే ఆ లెవెల్ అండర్స్టాండ్ చేసుకుంటారో, ఆ లెవెల్ అండర్స్టాండ్ చేసుకోవడానికి పిహెచ్డీలు గొప్ప గొప్ప చదువులు చదవాలంటే అవసరం లేదండి. ఎందుకంటే మీ అందరికి ఒక స్టోరీ తెలిసే ఉంటుంది. ఒక చెప్పులు కుట్టుకునే వాడికి వైకుంఠాన్ని భగవంతుడు వెంటనే ప్రసాదిస్తాడు. ఒక బ్రాహ్మణుడికి ఇంకా తదుపరి జన్మలు ఆగాలి అంటారు. ఎందుకు? ఆ శ్రద్ధలో డిఫరెన్స్ ఉండడం వల్ల. చెప్పులు కుట్టుకునేవాడు ఏమంటారు?
భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక సూదిలో నుంచి సూదికున్నటువంటి బెజ్జంలో నుంచి ఒక ఏనుగును బయటికి తీస్తున్నాడు అని నారదముని చెప్పినప్పుడు తను ఒకలాగా ప్రతిస్పందిస్తాడు. బ్రాహ్మణుడు చెప్పగానే బ్రాహ్మణుడు వెంటనే నాకు తెలుసు భగవంతుడు ఎప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాడు, ఎందుకు చేస్తాడో అర్థం కాదు, వర్క్ చేస్తూ ఉంటాడు అని కొంచెం అలా చేస్తారు. కానీ ఆ ఆ చెప్పులు కుట్టుకునే అతను భగవంతుడి సృష్టి అసలు ఎంత ఎంత అద్భుతమైన లీల, ఎంత గొప్పగా పనులు చేస్తారు. నీకెందుకు అంత నమ్మకం వచ్చిన నారదుడు అంటే చెప్తారు, చూడు నేను ఈ మర్రి చెట్టు కింద కూర్చొని చెప్పులు కుడుతున్నాను. ఈ చెట్టు ఒక చిన్న విత్తనం లాంటిది స్టార్టింగ్లో. అది ఎంత పెద్ద వృక్షం చేసింది, ఇంత విత్తనం అంత పెద్ద వృక్షం ఉంచినటువంటి వ్యక్తి మళ్ళీ అది ఎన్నో విత్తనాలు కిందికి వేసిన తర్వాత ఇలాంటివి కొన్నో వృక్షాలు వస్తాయి మళ్ళీ. ఇంత చిన్న విత్తనంలో ఇంత పెద్ద శక్తిని ఉంచిన భగవంతుడు ఎంత చిన్న సూర్యదారుల నుంచి అంత ఏనుగుని తీసుకొని వెళ్ళడం ఖచ్చితంగా తీసుకొస్తాడు. అది తత్వంగా తెలుసుకోవడం అంటే, అది ప్రేమతత్వం. అది భగవంతుడు ప్రేమతత్వంతో తెలుసుకోవడం. అందుకే ఎవరైతే అలాగా యో మాం అజం అనాదిం చ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు. సమ్మూఢ అంటే వాళ్ళు మూర్ఖంగా మోహంతో ఉండడం, అలాంటి వారు పూర్తిగా అసమ్మూఢ మోహంతో పోయి సమర్థ్యేషు. మర్త్యేషు అంటే మర్త్యలోకం, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరిలో కూడా వాళ్ళు మాత్రమే వాళ్ళకున్న మూర్ఖత్వాన్ని వాళ్ళకున్న ఇగ్నోరెన్స్ని పోగొట్టుకుంటారు. వాళ్ళు మాత్రం ఏం జరుగుద్దంట, సర్వ పాపై ప్రముచ్యతే. అన్ని పాపాల నుంచి వాళ్ళకి విడుదల వచ్చేస్తుంది వెంటనే. ఎందుకు? వాళ్ళు భగవంతుని కరెక్ట్ పొజిషన్లో చూస్తున్నారు. అంటే ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తుంది, మనం భగవంతుని యాజ్ ఇట్ ఈస్గా పొజిషన్లో చూసినా కానీ మనకు వెంటనే అన్ని పాపాలని పోతాయి. ఏంటి ఆ పొజిషన్? భగవంతుడికి మనలాగా పుట్టుక కాదు, అజం. భగవంతుడు మనలాగా బిగినింగ్ లేదు, అనాదిం. అతనికి అజం అనాది. వేత్తి లోక మహేశ్వరం. ఈ లోక మహేశ్వరం అంటే ఇక్కడ ఉన్నవారు మనకున్న అందరి జీవులలో కూడా అందరిలో కూడా ఎంతో కొంత కంట్రోలింగ్ పవర్ ఉంటుంది, దేని కొంచెం కంట్రోల్ చేయడం ఈశ్వర స్వభావం ఉంటుంది. అలా ఉన్నటువంటి ఎంతో ఈశ్వర స్వభావంలో అతడు పరమేశ్వరుడు. వేత్తి లోక మహేశ్వరం, అందరినీ కంట్రోల్ చేసి మహేశ్వరుడు అనేటువంటి నాలెడ్జ్ ఎవరికైతే వస్తుంది ఏం జరుగుతుందంటే వాళ్ళకి సర్వ పాపై ప్రముచ్యతే. అన్ని పాపాల నుంచి విడుదల వచ్చేస్తుంది అనమాట. అది నాలెడ్జ్ పరంగా తీసుకోవాలి భగవంతుని. ఏదో గట్టిగా నమ్మినగా నో ప్రాబ్లం, భగవంతుడు బుద్ధదామి బుద్ధి యోగంతో భగవంతుడు బుద్ధిని ఇస్తారు అని ప్రతి ఒక్కరు కూడా తాత్వికంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. తాత్వికంగా అర్థం అంటే అది ఎప్పుడు బిగినింగ్ అవుతుంది, మనం భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు బిగినింగ్ అవుద్ది. భక్తిని వీటన్నిటిని పక్కన పెట్టి నేను రీసెర్చ్ చేస్తాను భగవద్గీత అంటే, అలా నువ్వు ఒక కొన్ని వేల కోట్ల జన్మల భగవద్గీత రీసెర్చ్ చేసినా కంక్లూజన్కి ఎవరు రారు. కంక్లూజన్ ఆఫ్ భగవద్గీత ఏంటి? భగవద్గీతను ఎంతోమంది ఎన్నో శ్లోకాలు అనర్గళంగా చెప్పగలుగుతారు చూడకుండా, కానీ కంక్లూజన్ ఎవరు వాళ్ళ జీవితంలో పాటించరు. కానీ కంక్లూజన్ వాళ్ళ జీవితంలో పాటించడానికి ప్రయత్నించినట్లయితే భగవద్గీత అన్ని శ్లోకాలు చదివిన ప్రతిఫలం వస్తుంది. కంక్లూజన్ ఏంటి? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మన్మనా, భగవంతుడి గురించి నిరంతరం ఏదో ఒక విధంగా థాట్స్ వచ్చే విధంగా మన యాక్టివిటీస్ ఉండాలి. చెప్పడం ద్వారా కానీ, బుక్ రీడింగ్ కానీ, క్లాసులు కానీ, ఏదైనా పనులు చేయడం చేసినా కానీ వాటి ద్వారా భగవంతుని స్మరణ జరగాలి. మన్మణ భవ మద్భక్తో, భగవంతుడికి డివోటెడ్గా ఉండడం. కానీ మనం మన ఇంద్రియ ఆనందానికి డివోటెడ్గా ఉంటాం, ఎక్కడెక్కడ జరుగుతుందా అని. కానీ అలా కాదు, భగవంతుడి యొక్క సేవకి మనము డివోటెడ్గా ఉండడం. మన్మన భవ మద్భక్తో మధ్యాజీ, భగవంతుడిని వర్షిప్ చేయడం, భగవంతుడి యొక్క సేవని. మాం నమస్కురు. నమః, ఈ భౌతిక ప్రపంచం ఉన్నది నాది కాదయ్యా, నువ్వు నీదే అంతా, నువ్వు ఇచ్చిందంటే నేను నీకు సేవాభావంతో ఉంటున్నాను. నమః, నమస్కారం. ఆ విధంగా నమస్కరించాలి భగవంతుడికి. ఎలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అప్పుడు మాత్రమే మనకు భగవంతుడి యొక్క తత్వజ్ఞానం బోధపడుతుంది. అప్పుడు తత్వజ్ఞానం బోధపడ్డప్పుడు సర్వ పాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి విడుదల అనేది వస్తుంది. అప్పుడు అది మనకు ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళే ముందు ఓకే 3 శ్లోకాస్ చాలు, రేపు మనం చెప్పుకున్న వేరే శ్లోకాసు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు చెప్పారు కదా 4 విధాలుగా పుడతారని, భూమి నుంచి, ఫర్మెంటేషన్ నుంచి, అండాశయం నుంచి, పిండాశయం నుంచి.
ఇప్పుడు అండాశయమే పిండంగా మారుతుంది కదా ప్రభుజీ, రెండు ఒకటే కదా. ఉమ్, అంటే అండాలంటే పిండి రెండు ఒకటి అంటుంది. అది ఒకటి ఎలా అవుతుంది మాతాజీ? అంటే ఇప్పుడు మనకు గుడ్డు ఉంది, గుడ్డులో నుంచి వస్తాయి. అది అవును, మనం ఫస్ట్ మనం గుడ్డులో నుంచి రాము కదా. ఫస్ట్ గుడ్డు, అదే గుడ్డునే అండం అంటారు, కానీ అండమే పిండంగా మారుతుంది కదా ప్రభుజీ అంటున్నాను నేను కాన్సెప్ట్. సి ఫస్ట్ గుడ్డు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు కోడి కానీ ఇంకేదైనా జీవులైనా కానీ వాటి నుంచి గుడ్డు నుంచి బయటకు వస్తుంది. కానీ మనం గుడ్డు నుంచి కదా, గర్భం నుంచి బయటకు వస్తాం మనం. ఓహో, ఆ ఆ కాన్సెప్ట్. ఇప్పుడు పక్షులు మామూలు ఇవి గుడ్డు పెడితే గుడ్డు పెట్టి వేస్తే గుడ్డు నుంచి బయట వచ్చి కరెక్ట్ అండం కరెక్ట్ అంటారు. కరెక్ట్ కరెక్ట్ ఓహో, అవి ఇది గుడ్డులో నుంచి మనుషుల్లో గుడ్డు. కూడా ఫస్ట్ అండాశయం ప్రారంభం అవుతుంది కదా, ఆ, తర్వాత అది పిండంగా మారుతుంది కదా. అలా అంటే అన్ని జీవులు స్టార్టింగ్ శుక్రము ప్లస్ ఉన్నటువంటి వాటి కంబైన్ తంత్రశుడి ప్రతిదీ. కానీ అలా ఎస్. స్టార్ట్ అయినప్పటికి కూడా ఇవి ఉద్భవించేటువంటి 4 రకాలుగా ఉద్భవిస్తాయి భూమి నుంచి. తర్వాత అలా అంటే భగవంతుడు ఈ విశ్వాన్ని స్టార్టింగ్ చూసినప్పుడు కూడా తన గ్లాన్స్ తోటి ప్రకృతిని యాక్టివేట్ చేస్తారు. అంటే భగవంతుడికి ఆ శక్తి ఉంది కాబట్టి స్టార్టింగ్ ఏదైనా కానీ పురుష ప్రకృతి పురుష ప్రకృతి టచ్ వచ్చినప్పుడు మాత్రమే ఇది జరుగుతుందన్నమాట. సృష్టి లీల అనేది అది భగవంతుడి యొక్క వైరుధ్యంగా చేస్తున్నటువంటి లీలలు ఇది. ఎలాగంటే ఏ జీవులైతే తమ కోరికలని పూర్తిగా లోపల అంటే డిజైర్స్ని, తమ కోరికలని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెంటాడుతూ ఉంటారు ఈ భౌతిక ప్రపంచంలో. అలాంటి వారందరూ రెడీగా ఉంటారు, ఎప్పుడెప్పుడు మాకు ఛాన్స్ వస్తుంది, ఎప్పుడెప్పుడు మాకు ఛాన్స్ వస్తుందని. సో భగవంతుడు వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చేస్తాడు. ఏ విధంగా? ఆ లివింగ్ ఎనిటీస్ మొత్తాన్ని ప్రకృతిలో ఉంచేసి. సేమ్ ఇది కూడా అంతే. అదే ప్రాసెస్ని జీవుడు కూడా చేస్తారు. కాకపోతే అదే జీవుడు ఎలా అంటే తను పరిభ్రమిస్తూ ఉంటారు. సపోజ్ స్వర్గలోకంకి వెళ్ళాడంటే ఒక జీవుడు, తను అక్కడ పుణ్య వ్యవధి అయిపోగానే కిందికి వర్ష రూపంలో పడిపోతాడు. ఒక చినుకు రూపంలో పడిన తర్వాత అది భూమిని టచ్ అయినప్పుడు అక్కడి నుంచి గ్రెయిన్స్లోకి ఎంటర్ అవుతాడు. ఆ గ్రెయిన్స్ని పురుషుడు తీసుకుంటున్నప్పుడు, అదని నమిలినప్పుడు అది సలైవేగా మారి, ఆ తర్వాత అది కొంచెం శక్తిగా మారి, ఆ తర్వాత అది కొంచెం ఫ్లెష్గా మారి, ఆ తర్వాత అది కొంచెం బ్లడ్గా మారి, ఆ తర్వాత ఆ బ్లడ్ నుంచి సప్తధాతు అంటారు, శుక్రంగా మారి, ఆ శుక్రం నుంచి స్త్రీ శరీరంలోకి స్త్రీయా ప్రవిష్ట ఉదరం మనకు భాగవతంలో ఉంటుంది. అప్పుడు అక్కడ అది గర్భం దాల్చుతుంది. ఎక్కడికైనా ప్రొసీజర్ ఇదే. బట్ ఉద్భవించడానికి 4 మార్గాలు. ఒకటి స్వేదజ, ఒకటి అండజ, ఒకటి భూమి నుంచి, ఒకటి గర్భం నుంచి, ఇంకోటి ఫెర్మెంటేషన్. 4 రకాల జీవరాశులు. వీళ్ళే 8.4 మిలియన్ స్పీసెస్. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు అంటే అంత కాన్షియస్నెస్తో ఉన్నాయి. ఒక మనుషుల్లోనే 4 లక్షల రకాల టైప్స్ ఉన్నాయి. ఒక మనుషుల్లోనే 4 లక్షల రకాలు అంటే ఎన్నో కోట్ల మంది ఉన్నారు. రోజు 4 లక్షల రకాలు ఏంటంటే అది కాన్షియస్నెస్, వాళ్ళ చేతనని బట్టి డివైడ్ చేస్తారు. ఓకే, అవర్ క్లాస్ ఈజ్ అంటే మన క్లాస్ వేరువేరుగా అన్ని మార్గాలు వెళ్ళిపోతుంది. మీకు ఆన్సర్ దొరికింది కదా మాతాజీ? దొరికింది ప్రభుజీ, కానీ అండం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కంపల్సరీ, 4 కూడా ఉంటుంది. ఓకే, అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాక్టీరియా కంటే ఉండదు అనుకోవచ్చు, కానీ కొన్ని వాటికైతే అండాశయం అనేది డెఫినెట్లీ ఉంటుందని కదా మీరు చెప్పింది. ఓకే. నాకు అర్థం కాలేదంటారా? అక్కడ అర్థం అవడానికి ఏముంది మాతాజీ? కొంతమంది గర్భం నుంచి వస్తారు, కొంతమంది అండం నుంచి వస్తారు. ప్రొసీజర్ తాత్వికంగా లోపల జరిగేటువంటి ప్రాసెస్ అయితే ఇదే. లోపల జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి ఆల్రెడీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేటువంటి ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్లో బయటకు వస్తారు. ఇప్పుడు భూమి నుంచి ఒక విత్తనం వస్తుంది, విత్తనం నుంచి అది వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అలాంటిది, ఆ భూమి నుంచి ఉద్భవిస్తుంది. గుడ్డు నుంచి వచ్చేటువంటి ప్లేస్ వేరు, గుడ్డు నుంచి వస్తుంది, ఆ గర్భం నుంచి రావట్లేదు కదా. ఓకే. సో ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే ఆ గుడ్డు కూడా గర్భం నుంచే వస్తుంది కదా అని. గర్భం నుంచి డైరెక్ట్గా జీవులు రావట్లేదు, ముందు ఎగ్ వస్తుంది, ఆ ఎగ్లో నుంచి జీవుడు స్టార్ట్ అయ్యి బయటకు వస్తాడు ఎగ్ రూపంలో నుంచి. కానీ ఎక్కడి నుంచి వస్తుందా లేదంటే ఎలాగో మనిషి నుంచి వస్తుందా అని నేను అడగట్లేదు ప్రభుజీ. అండం అనేది ప్రతి ఎగ్ అనేది మనిషిలోనూ ఉంటది, జీవుల్లోనూ ఉంటది కదా. శుక్రం కలిస్తే మనిషికి పిండంగా తయారవుతుంది. అంటే అండము పిండము రెండు
ఒక ఆ దాంట్లో ప్రొసీజర్ ప్రాసెస్ జరుగుతుంది. కామన్. ప్రతిసారి శుక్ర ఆ కలవాల్సిన నేను అవసరం అనేది అది ప్రభుజీ, ప్రతిసారి ప్రాసెస్ శుక్ర అవుతాయి అలా కదా కల అది. అలా కలవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, భూమిలో నాటినప్పుడు అక్కడ ఏం కలుస్తుంది? అక్కడ ఏం కలవట్లేదు కదా! బట్ ప్రొసీజర్ ఈజ్ సేమ్. ఉమ్. ఆ విత్తనానికి ఆ భూమిని టచ్ అవ్వాలి. ఆ ప్రొసీజర్ సేమ్. అది ఎలా జరుగుతుందనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మహావిష్ణువు ప్రకృతిని తన గ్లాన్స్‌తో చూడాలి. టచ్ అయితే జరగాలి. ఆ ప్రొసీజర్ సేమ్. బట్ అది వేరే రూపాల్లో జరగొచ్చది. ఎందుకంటే భగవంతుడు కంటితో కూడా భుజిస్తాడు. జగన్నాథ స్వామి తన కంటితో కూడా అన్ని రకాల పనులు చేయగలుగుతారు. మనం అన్ని చేయలేం. అన్ని రకాల పనులు, అన్ని రకాల అవయవాలతోటి. ప్రొసీజర్ సేమ్ ఎక్కడైనా గానీ. ఆ ప్రొసీజర్ అంటే ఇంటర్నల్‌గా ఉన్న తత్వం పరంగా ఒకేలాగా ఉంటుంది ప్రొసీజర్ సేమ్. అంటే ఒక స్త్రీతోటి ఆ టచింగ్ అనేది జరగాలి. అప్పుడేం జరుగుద్దంటే ఆ ప్రొసీజర్ వేరు వేరు రూపాలు ఉన్నప్పటికి కూడా వచ్చేటువంటి జీవులు వాళ్ళ యొక్క బయటకొచ్చేటువంటి విధానం అనేది వేరే రూపాల్లో ఉండొచ్చు. కానీ తాత్వికంగా ఇంటర్నల్‌గా ఉన్నట్టు ప్రొసీజర్ అయితే సేమ్ ఎక్కడైనా కానీ. మనకు ఆహ్, ఆహ్, భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారేంటిది? ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధార్మికంగా చేసేటువంటి పని ఎక్కడైనా గానీ సేమ్. బట్ ప్రొసీజర్ రూపాంతరాలు వేరు వేరుగా ఉంటాయి. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలున్నాయా? సో, మనం 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 10థ్ చాప్టర్ కూడా వచ్చాం. 10థ్ చాప్టర్‌లో కూడా 3 శ్లోకాస్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనల కీ జై. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. वैष्णव ठाकुर श्रीला प्रभुपाद की जय. हरे कृष्णा.